ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్లోని ఎల్లాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. స్థానిక మహిళ అయిన రమ మాట్లాడుతూ తన భర్త అనారోగ్య సమస్య నిమిత్తం ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎట్టి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 5 లక్షల సహాయ నిధిని సమకూర్చారని, ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని, తన భర్త ప్రాణాలను కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. భర్త ఎమ్మెల్యే సార్ దయవలనే బతికిండు. ఈయన చేస్తేనే కానీ అక్కడ మీ ఎవరు నాగరాజా అక్కడికి కూడా నేను ఎవరు పోయి ఆసర కూడా లేదు, నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేదు, దేవన్న పెద్ద మాది ఈ పటేల్ నాకు తెలుసు, మా పేరు అయినది. నేను నా కొడుకు పోయి అన్ని ఇచ్చిన లెటర్ ద్వారా పోయి నా భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు మళ్ళీ పోవాలి. అగో చిన్న మెదడు దగ్గర అయింది, ఇంత దొడ్డ అయింది. ఇగో ఇక్కడ మెడల మీద 5 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది. కానీ ఈ అన్నయ్య ఉండు మామయ్య చేయబట్టి మీ దాకా వచ్చిన మాకు తెలియదు. మీరు ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా 10,000 దాకా 10,000 15,000 హెల్ప్ చేసింది. చదువుకుంటున్నా. క్లాస్ కాదు, ఇది ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు నా కొడుకు. చదువుకునేటటువంటి హాస్టల్ కూడా ఇప్పిస్తాము, ఏం బాధపడదు. కొడుకు పెద్దవాడు, బిడ్డ పెళ్ళయింది. కానీ ఇక ఇప్పుడు ఈయన చెప్తారా మేము బతికేది. మాకు భూమి జాగలేదు, ఏం లేదు, ఇల్లు కూడా రేకుల ఇల్లు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అనారోగ్యాలకు గురైన వారు ప్రైవేటు ఆసుపత్రులు కాకుండా నా దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిమ్స్ ఆసుపత్రికి ఎల్ఓసీ మంజూరు చేయిస్తానని, పేదలందరూ డబ్బులు వృధా చేసుకోకుండా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి గురికాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.